హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజ్వల్ మెమరీస్. ఇందులో కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా మా బాబు చిన్నప్పటి నుంచి తను చేస్తున్న వర్క్స్ అండి. చిన్నప్పటి నుంచి తను ఏదో ఫార్మల్గా తను ఏదో క్యాజువల్గా వర్క్స్ చేస్తూ ఉండేవాడు. దాన్ని నేను వీడియోస్ తీసి క్యాప్చర్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే తనకి నేర్పించడం నేను కూడా ఒకటి అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో తను నేనున్నా లేకపోయినా, నేను ఏదైనా వర్క్లో బిజీగా ఉన్నా సరే తను అన్ని వర్క్స్ చేసుకోవాలి. అదొక బర్డెన్ లాగా ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు చిన్న పని చెప్తున్నా కూడా అదొక పెద్ద పనిలాగా విసుక్కుంటూ చిరాకు పడుతూ ఉన్నారు. నేనే పని చేస్తున్నాను అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా వాడికి చిన్నప్పటి నుంచి ఒక పని అలవాటు చేసేస్తే అది పెద్దయ్యాక వాడికి అదొక బర్డెన్ లాగా ఏమనిపించదు. వాడు ఈజీగా వాడి పనులు వాడు చేసుకోగలడు. అయినా ఈ జనరేషన్ పిల్లలకి అన్ని పనులు వచ్చి ఉండాలండి. బాయ్స్ గర్ల్స్ అని తేడా ఏం లేకుండా అన్నీ నేర్పించాలి. కాబట్టి మా బాబు చేత వాడు కుదిరిని వాడు ఇష్టపడేవన్నీ పనులు కూడా నేను చేపిస్తూ ఉంటాను. తను ఇష్టంగా చేస్తాడు, దాంట్లో ఫోర్స్ ఏం లేదు. బట్ నా వీడియోస్ కొన్ని చూసి కొంతమంది ఎందుకు పిల్లాడి చేత అలా వర్క్ చేయిస్తున్నావు, ఎందుకు వాడిని కష్టపెడుతున్నావు, చైల్డ్ లేబర్ అన్నట్లు కొంచెం చిన్న కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ నేను అవేమీ పట్టించుకోను. ఎందుకంటే అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లప్పటి నుంచే వాడికి అన్నీ నేర్చుకొని ఉంటే తనకు పెద్ద అయ్యాక అది పెద్ద ప్రాబ్లం అవ్వదు అనేది నా ఫీలింగ్ అనమాట. అంటే మా బాబుని ఏదో సుకుమారంగా పెంచాలి, నేను పడిన కష్టం వాడు పడకూడదు అనే టైప్లో అయితే నేను అనుకోవట్లేదు. అన్నీ తెలిసి ఉండాలండి. ఈ జనరేషన్ పిల్లలకి అన్నీ తెలిసి ఉండాలి. ఏ రోజు ఏ టైం ఎలా ఉంటుందో మనకే తెలియదు. కాబట్టి వాళ్ళు అన్నీ నేర్చుకుంటే ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడో ఫ్యూచర్లో కష్టపడతారేమో అనే ఇది లేకుండా అప్పుడు కష్టపడుతున్నాం మనం బాధపడకుండా వాడికి అన్నీ వచ్చు కాబట్టి వాడు మేనేజ్ చేసుకోగలడు అనే నమ్మకంతోనే నేను అన్ని పనులు ఒక్కొక్కటి వాడి చేత చేయిస్తూ ఉంటాను. తను ఏం ఫీల్ అవ్వడండి. తను ఇష్టపడి చేస్తూ ఉంటాడు కాబట్టి తనకి హ్యాపీ, నాకు హ్యాపీ. కుదిరితే పిల్లలకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తెలియాలి. పని అంటే ఓన్లీ అమ్మ చేసేదే కాదు, నాన్న చేసేదే కాదు, ఇట్లాగా మనం కూడా చేయాలి, మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి ఫ్యామిలీలో తను ఒక పార్ట్ కాబట్టి తను ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నా ఫీలింగ్ అనమాట. మీరేమంటారు? ఒకవేళ నా ఆలోచన